విమానయానం. రచన మిహిర. ప్రయాగమూర్తికి విమానంలో ప్రయాణం చేయాలని ఎప్పటినుంచో ఉబలాటం. గగన వీధుల్లో విమానాలు కనిపిస్తే చాలు తల పైకెత్తి అలాగే చూస్తూ ఉంటాడు. అందులో ప్రయాణం చేసేవాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడు బెజవాడ గుంటూరు మధ్య ఎన్నోసార్లు ప్రయాణం చేశాడు. బస్సుల్లో తిరిగాడు. దగ్గరలోనే గన్నవరం విమానాశ్రయాన్ని కూడా చాలాసార్లు చూశాడు. విమానాశ్రయాన్ని దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి పోయి విమానం ఎప్పుడూ ఎక్కలేదు. అతను తపాలా శాఖలో సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తే అతనికి ఫస్ట్ క్లాస్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ కూడా దొరుకుతుంది. కానీ ఉద్యోగంలో ఉన్నంతకాలం విమానంలో ప్రయాణం చేసే అవకాశం దొరుకుతుందో లేదో. మహా సీనియర్ ఆఫీసర్లకే విమానంలో ప్రయాణం చేయలేరు. వాళ్ళ ముందు తనెంత అస్తమానం గానుగెద్దులా బ్రతికే కంటే జీవితంలో ఒక్కసారైనా అనుభవం ఎలా ఉంటుందో చూడాలనిపించింది ప్రయాగమూర్తికి. మొదటిసారిగా హైదరాబాద్లో ఉద్యోగంలో చేరటానికి 2 మూటలు, ఒక ట్రంకు పెట్టే, ఒక గోనె సంచి నిండా వంట సామాన్లతో రైల్లోనే వచ్చాడు కొత్త పెళ్లి కూతురుతో. తర్వాత ఎప్పుడన్నా హైదరాబాద్ రావాలన్నా రైల్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసేవాడు. అతను సంచారం చేసిన పరిధి ఇంతవరకే పరిమితం అయిపోయింది. చారిత్రక స్థలాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ పెద్ద పెద్ద పట్టణాలు కానీ ఏవీ చూడలేదు. తన స్నేహితుల్ని ఎన్నోసార్లు ఫలానా ఆగ్రాలో తాజ్మహల్ గురించో, ఢిల్లీలో రెడ్ ఫోర్టు, పార్లమెంటు హౌస్ గురించో, కలకత్తాలో విక్టోరియా మెమోరియల్ గురించో, పూరిలో జగన్నాథ ఆలయం, సూర్య దేవాలయం గురించో, బొంబాయి మహానగరపు అందచందాలు, అక్కడి సినిమా తారలు తిరిగే స్టూడియోల గురించో, కాశ్మీరు, హిమాలయాల లాంటి సుందర ప్రదేశాల గురించో చెప్తున్నప్పుడు 2 చెవులు అటు పడేసి ఎంతో కుతూహలంగా వినేవాడు. మైమరిచిపోయేవాడు. తన స్థలాలేవి చూడలేదని బాధపడేవాడు. ప్రయాగమూర్తి కొత్త పెళ్లి కూతురుతో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. 4 సంవత్సరాలకు ఒకసారి ఇండియాలో ఎక్కడికైనా పోయి తిరిగి రావడానికి గవర్నమెంట్ వారు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు టిక్కెట్లు డబ్బులు ఇస్తారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్. అతను ఉద్యోగంలో చేరి 15 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. అలాగని ఆ అవకాశాన్ని వాడుకోలేదని కాదు. ఎక్కడికి ప్రయాణం చేయకపోయినా ప్రయాణం చేసినట్టు టిక్కెట్లు, రసీదులు పుట్టించి బిల్లులు పెట్టి డబ్బులు లాగేసేవాడు. కొంతమంది అలా చేసేవాళ్ళు కాబట్టి తను కూడా అలా చేసేవాడు, పరిస్థితులకు లోబడి. 4 సంవత్సరాల కాలంలో ఎల్టీసీని వాడుకోకపోతే ఆ అవకాశం పోయినట్టే లెక్క. ఈసారి దొంగ బిల్లులు ఏవి సృష్టించాలని లేదు అతనికి. ఖచ్చితంగా ప్రయాణం చేయాలని, అది విమానంలో ప్రయాణం చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. 4 సంవత్సరాల వ్యవధి పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంది. పోవటమో మానుకోవటమో తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు అప్లికేషన్ పడేద్దాం అనుకున్నాడు. ప్రయాగమూర్తి తల్లికి 72 ఏళ్ళు పైబడే ఉన్నాయి. దూర ప్రయాణం చేసే ఓపిక ఆమెకు లేదు. మీరు వెళ్ళి రండర్రా, నేను ఇంటి పట్టునే ఉంటాను, ఎలాగో 10 రోజులు కాలక్షేపం చేస్తాను అందామె. ప్రయాగమూర్తి కూడా తల్లిని బలవంత పెట్టలేదు. పైగా నడవలేని మనిషిని వెంటేసుకుని తిరిగితే ఏదీ చూసినట్టు ఉండదు అని తల్లిని వదిలేశాడు. అప్పట్లో పెద్దవాళ్ల మురిపం కోసం అతని చిన్నతనంలోనే పెళ్లి చేశారు. మొదటి 5-6 సంవత్సరాలు భార్యతో సరదాగా గడిపాడు. పర్యవసానంగా ఒకరి తర్వాత ఒకరు 2 ఆడపిల్లలు పుట్టారు. 3వ ఆడపిల్ల 3 సంవత్సరాల క్రితం పుట్టింది. 4వ నలుసు ఆమె కడుపులో పెరుగుతోంది. అది ఆడో మగో ప్రయాగమూర్తికి తెలియదు. ఈసారైనా ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబట్టింది భార్య. మగపిల్లవాడు పుడితే అలాగే చేయించుకుంది కానిలే అన్నాడు ప్రయాగమూర్తి. ఆ మాట విన్న భార్యకి అతని మీద ఒక పక్క కోపం, ఇంకో పక్క దుఃఖం పెళ్ళిగుపికి వచ్చాయి. భర్తతో ఎన్నోసార్లు మొరపెట్టుకుంది. చాలని జీతంతో ఈ జీవితాలతో కడతెరేది ఎలాగంటే, దాందే ఉంది, ప్రాణం పోసినవాడు వాడే చూసుకుంటాడు అంటాడు పైకి వేలు చూపిస్తూ. ఆయనకి జ్ఞానోదయం అయ్యేది ఎప్పుడో అని బాధపడింది ఆమె. అతని పోరు పడలేక 2-3 సార్లు తల్లిగారింటికి వెళ్ళిపోయింది కూడా. దేవురు గొట్టు మొహం పేసుకుని తన దగ్గరికి వచ్చి ప్రాధేయపడేవాడు. తనను ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటానని వాగ్దానాలు చేసేవాడు. మరులు గొలిపే భార్యను చూసేటప్పటికీ అతనికి ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టుండేది. ప్రాజ్ఞులు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటారు. ప్రయాగమూర్తి అలా కాదు కదా మరి. తను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు కానీ అర్థం కాదని మౌనంగా అన్ని బాధలు భరించేదామె. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఏవి అతని మీద పనిచేయలేదు. అదంతా ఫార్స్ అంటాడు. ప్రజల డబ్బు వృధా చేస్తున్నారంటాడు. చెవిలో శంఖం ఉదినట్టే అని ఊరుకుందామే. భార్యకు నెలలు నిండడానికి టైం అయింది. ప్రయాణానికి ఇదే మంచి సమయం. భార్యని పిల్లల్ని కాశ్మీర్ లాంటి దూర ప్రదేశాలకు తీసుకెళ్లాలనిపించింది అతనికి.
అయినా ఇప్పుడు కాశ్మీర్లో ఏముందిలే కొట్టుకు చస్తున్నారు అక్కడ అని కాశ్మీర్ని తన లిస్టులో ఇచ్చి తీసేశాడు. మొత్తానికి ఏదైనా దూర ప్రదేశానికి ప్రయాణం చేయాలని అతని కోరిక. ఉత్తర హిందుస్థాన్లో రాజస్థాన్, పంజాబ్, అస్సాం, ఢిల్లీ అన్నీ అతని మస్తిష్కంలో మెదిలాయి. భార్యతో కూడా చెప్పాడు. ఈ స్థలాలు ఏవి అతనికి నచ్చలేదు. కారణం, అక్కడ కొట్టుకు చస్తున్నారట. మనిషి ప్రాణానికి విలువ లేకుండా చేస్తున్నారు. పదవి కోసమో, డబ్బు కోసమో, ఇండ్లు స్థలాల కోసమో, ఇవేవి కాకపోతే మతం పేరిట, కులం పేరిట మారణ హోమం జరుగుతోంది. నేను శాంతి కాముకుడిని. పోట్లాట్లన్నా చంపుకోవటం, నరుక్కోవటం అన్నా నాకు చచ్చే అంత భయం అంటూ ఒక చిన్న ఉపన్యాసం లాంటిది దంచేశాడు ప్రయాగమూర్తి. అదే తన దాకా వస్తే కానీ తెలియదంటారు. మగ సంతాన కోసం ఎదురు తెన్నులు కాచి మీరు నా ప్రాణాలు ప్రతి క్షణం తీస్తే పర్వాలేదు, వాళ్ళు ఏదో కారణంతో కొట్టుకు చస్తున్నారు, మీకేమిటి? కారణం ఏదైనా చంపడమే కదా. సూటిగా తననే వాయిస్తుందని గుర్తించాడు. ఇక నోరు మెదపలేకపోయాడు ప్రయాగమూర్తి. ఏమీ మాట్లాడకుండా అలాగే కూర్చున్నాడు. బాగా ఆలోచించిన పిదప దక్షిణానికైతే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా చూడవలసిన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు అక్కడైతే చాలా ఉన్నాయని అతని నమ్మకం. అన్నిటికంటే దూరంగా ఉన్న స్థలం కన్యాకుమారి. పైగా అక్కడి వాతావరణం, భోజన సదుపాయాలు కూడా తమకు సరిపడతాయని అతని నమ్మకం. ఉత్తరానికి పోయే కొద్దీ ఏ హోటల్లో అయినా రొట్టె ముక్కలు పడేస్తారు తప్పితే అన్నమే దొరకదట. దొరికినా ఏ గరిటెడో పిడికిడో పడేస్తారట. అంచేత హాయిగా దక్షిణానికి పోతే అక్కడ సాంబార్ అన్నం, రసం, వేపుడు కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు ఇంట్లో తిన్నట్టు తినచ్చు. పైగా కన్యాకుమారికి పోతే అక్కడ సముద్రం కూడా కనిపిస్తుంది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం ఒకే ప్రదేశంలో జరుగుతాయంటారు. అది ఎలా ఉంటుందో చూడాలని యమ ఉబలాటంగా ఉంది ప్రయాగమూర్తికి. వీలైతే తిరుగు ప్రయాణంలో కేరళలో 1-2 ముఖ్యమైన స్థలాలు చూసి రావచ్చు. అతని కుటుంబ సభ్యులు అంటే తల్లి మినహా వెరసి 5 మాత్రమే. తను, తన భార్య, 3 పిల్లలు. అందరికంటే చిన్నదానికి 3 ఏళ్ళు, మిగతా 2 పిల్లలు 10 ఏళ్ళు పైబడ్డ వాళ్లే. విమానంలో చిన్నదానికి టికెట్ తీసుకోవాలో తెలీదు. ఎయిర్లైన్స్ వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. ఇంతమందికి విమానంలో ప్రయాణం అంటే బోల్డ్ అంత డబ్బు అవుతుంది. తప్పు ఒప్పో దేవుడెరుగు, పప్పుకూడు బ్రాహ్మడెరుగు అన్నట్టు ముందు దొంగ పిల్లలు పెట్టకూడదనుకున్న బిల్లులు ఈసారి కూడా అలా చేయటం తప్పేటట్లేదు. ఎప్పట్లాగే అస్సాంలో మారుమూల ప్రదేశానికి ప్రయాణం చేస్తున్నట్టు దొంగ రసీదులు అవి పట్టుకొచ్చాడు. అతని తల్లి తనపై ఆధారపడ్డ మనిషే కాబట్టి ఆమె పేరు కూడా తమతో ప్రయాణం చేస్తున్న వాళ్ళలో వేసుకున్నాడు. రైలు ప్రయాణం అయితే 3 ఫుల్ టిక్కెట్లు, 2 హాఫ్ టిక్కెట్లు. తను చేయాల్సిన పని పకడ్బందీగా చేయాలి. పట్టుబడితే ఉద్యోగానికే ముప్పు. పైగా తను సూపర్వైజరీ క్యాడర్లో ఉన్న మనిషి. ప్రయాగమూర్తితో పాటు ఇంకా కొంతమంది గుమస్తాలు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా ప్రయాణం చేస్తున్నట్టు ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్ కాంట్రాక్టర్ని పట్టారు. అతను ఇవన్నీ చూసుకుంటా అన్నాడు. బస్సులో ప్రయాణం చేసినట్టు చూపిస్తే ఎక్కువ డబ్బు లాగచ్చు. తనకు డబ్బు ఎంత వస్తుందో ఆఫీసులో కనుక్కున్నాడు. 14 రోజులు లీవ్ పెట్టాడు. ఆ 14 రోజులు ఆఫీస్ మొహం చూడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు గోళ్ళు గిల్లుకుంటూ. అంటే ఇన్ని రోజులు అతను అస్సాం ప్రయాణానికి వాడుకున్నట్లు లెక్క. అస్సాంలో తను బిల్లుల్లో చూపించిన ప్రదేశానికి కుటుంబ సమేతంగా డీలక్స్ బస్సులో ప్రయాణమైనట్టు, అక్కడ 4 రోజులు గడిపినట్టు, తిరుగు ప్రయాణం చేసినట్టు అంతా లెక్క ప్రకారం బిల్లు తయారు చేసి ఆఫీసులో తెచ్చి డబ్బు తీసుకున్నాడు. తన ఆఫీసులో కూడా ఎవరూ దేనికి అబ్జెక్షన్ పెట్టలా. అంతా సవ్యంగా జరిగిపోయింది. నోట్ల కట్టలు చేతికి అందాయి. 14 రోజుల అనంతరం డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఇంకొక 20 రోజులు గడిచిపోయిన తర్వాత తను కన్యాకుమారికి పోవలసిన విషయాన్ని గురించి ఆలోచించసాగాడు. తన దగ్గరున్న డబ్బు సరిపోతుందో లేదో. అంచేత పోయేటప్పుడు విమానంలో మద్రాసు వరకు పోయి అక్కడి నుంచి రైల్లో ప్రయాణం చేయాలనుకున్నాడు. జర్నీలో 4 రోజులు. కన్యాకుమారి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగి చుట్టానికి 3-4 రోజులు. తిరుగు ప్రయాణంలో కేరళలో 1-2 రోజులు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బడలిక తీర్చుకోవడానికి 1-2 రోజులు. మొత్తం 12 రోజులు సెలవు పెడితే సరిపోతుందనుకున్నాడు. ఆఫీసులో లీవ్ అప్లికేషన్ ఇస్తే మొన్నే కదా ఎల్టీసీ కోసం లీవ్ తీసుకున్నావు, మళ్ళీ లీవ్ పెడుతున్నావేంటి అన్నాడు వాళ్ళ ఆఫీసర్. ఇప్పుడు కన్యాకుమారికి వెళ్తున్నానని ఎలా చెప్తాడు? అంచేత అతని ఊళ్ళో ఏవో పనులు ఉన్నాయని బొంకి మొత్తానికి 12 రోజులు లీవ్ శాంక్షన్ చేయించుకున్నాడు. పిల్లలకు, భార్యకి అన్ని ప్రదేశాలు వివరంగా చూపించాలని అంతకుముందు కన్యాకుమారికి పోయి వచ్చిన వాళ్ళ దగ్గర వివరాలు తీసుకున్నాడు. అక్కడ ఎక్కడ దిగాలి, చూడవలసినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి, ఓ మంచి లాడ్జింగ్లు ఎక్కడున్నాయి, శుభ్రంగా రుచిగా భోజనాలు దొరికే హోటళ్ళు ఎక్కడున్నాయి వగైరా అన్ని వివరాలు తెలుసుకున్నాడు. ఖర్చు ఎంత అవుతుందో ఉజ్జాయింపుగా అంచనా వేస్తున్నాడు. ముఖ్యమైన ఖర్చులు, టిక్కెట్లకు, భోజనాలకి, టిఫిన్లకి, పిల్లల చిన్న చిన్న సరదాలకు అయ్యే ఖర్చులకి, రిక్షాల్లో, ఆటోల్లో తిరగడానికి, లాడ్జీల్లో ఉండడానికి తనకు వచ్చిన డబ్బు సరిపోయేటట్లేదు. విమానంలో కాకుండా రైల్లో ప్రయాణం చేస్తే కొంత డబ్బు మిగిల్చుకోవచ్చు అని కూడా తనెంత శ్రమ పడింది. విమానంలో ప్రయాణం చేయాలని కదా, అలా చేయకపోతే థ్రిల్లే ఉంది. ఆలోచనలో పడ్డాడు ప్రయాగమూర్తి.
సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్న రోజుల్లో ప్రయాగమూర్తి ఇంటి యజమానికి రోజూ కనిపించాడు. 2 నెలల నుంచి అద్దె డబ్బులు కట్టలేదు. మర్యాదగా ఉండదని ఇంటి యజమాని నోరు తెరిచి అడగలేదు ఇంతవరకు. ఒకరోజు ఉండబట్టలేక అడిగాడు, మూర్తి గారు అద్దె డబ్బులు ఇస్తారా? 2 నెలలు అయిపోయింది కదా. అవునండి, నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, వీలు పడలేదు. కరెంటు వాటర్ బిల్లు కూడా వచ్చాయి, త్వరగా ఇస్తే కట్టేస్తాను అంటూ ప్రయాగమూర్తి కోసం నిరీక్షించకుండా లోపలికి వెళ్ళిపోయాడు ఇంటి యజమాని. ఈ నెల దాటిపోతే 3వ నెల రానే వస్తుంది. స్కూల్ ఫీజు కట్టకపోతే హాఫ్ ఇయర్లీ పరీక్షలకు కూర్చుండని ఇవని బెదిరిస్తున్నాడు ప్రిన్సిపాల్. నాకు చెప్పలేదేమిటి పిల్లలకు ఫీజు కట్టాలని? 3 నెలల అయ్యే వరకు మొరగబెట్టావు అంటూ కసురుకున్నాడు భార్య మీద. బాగుంది, నెల నెల పిల్లల ఫీజు కట్టాలని మీకు మాత్రం తెలియదాయే? నేను ఎన్ని పనుల్లో తిరుగుతుంటాను, జ్ఞాపకం చేయొచ్చు కదా. ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి తీసేస్తామని ఇంతకుముందు ఒకసారి పిల్లల డైరీలో కూడా రాసి పంపారు, గుర్తుందా? గుర్తులేకే, అప్పుడు నేనేగా ఏవో తంటాలు పడ్డాను. మరి ఇప్పుడు ఏం చేస్తారో చేయండి. 2 నెలల ఇంటద్దె, 3 నెలల స్కూల్ ఫీజులు, కరెంటు నీటి బిల్లులు కట్టేయండి. ప్రయాణం విషయాల తర్వాత ఆలోచిద్దాం అంది అతని భార్య. మామూలుగా ప్రయాగమూర్తికి సోమరితనమే కాక నిర్లక్ష్య భావం కూడా. అతనికి వచ్చే జీతం నెలలో 2వ వారం గడిచిపోకముందే అయిపోతుంది. 3వ వారం నుంచి అతని సమస్యలు మొదలవుతాయి. మొహమాటానికి ఎవరైనా అప్పిస్తే సరే, లేకపోతే భార్య ఒంటి మీద ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి నెలలో మిగతా రోజులు కాలక్షేపం చేస్తాడు. ఇదంతా మామూలే ప్రయాగమూర్తికి. చేసే ఉద్యోగం ఒక మోస్తరుదైనా చేతిలో డబ్బు మాత్రం మిగలవు. ఉన్న రోజున మహారాజులా ఖర్చు పెడతాడు, లేనప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా అందరి ముందు చేతులు చాపుతాడు అప్పు కోసం. ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడైనా సరే దేన్ని సీరియస్గా తీసుకోడు. సమయానికి ఏదో దారి కనిపించకపోతుందా అనుకుంటాడు. బొత్తిగా ముందు చూపు లేని మనిషి. ఇంట్లో భార్య పోరు, బయట ఇంటి యజమాని పోరు పడలేక 2 నెలల ఇంటద్దె, కరెంటు, వాటర్ ఛార్జీలు, పిల్లల 3 నెలల స్కూల్ ఫీజు కట్టేశాడు. కొత్త ఇంట్లో ఖర్చు అయిపోయింది. అతని దగ్గర ఉన్న డబ్బుతో సగానికి పైగా అయిపోయింది. మిగిలిన డబ్బుతో రైల్లో 2nd క్లాస్లో కూడా ప్రయాణం చేయడానికి సరిపోదు. భార్య పిల్లల మీద, తన చుట్టూ ఉన్న మనుషుల మీద రుసరుసలాడుతున్నాడు. విమానంలో ప్రయాణం చేయలేకపోతున్నాననే బాధ అతన్ని పీడిస్తోంది. ఇప్పుడు తిరిగి ఎప్పటిపాటే తను, అద్దె ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, అప్పులు, పప్పుకూడు, 10 to 5 ఉద్యోగం, ఈ బ్రతుక్కి ఇంతేనేమో అని బాధపడ్డాడు. అయినా ఈయనకి విమానంలో ప్రయాణం చేయాలని కోరికేమిటి? హాయిగా రైల్లో ప్రయాణం చేయొచ్చు కదా. పిల్లలు అలా ప్రయాణం చేయాలనే సరదా పడుతున్నారు. విమానంలో అయితే 2 గంటల లోపే మద్రాసులో దించేస్తారు. ప్రయాణం చేసినట్టే ఉండదు. ఏమిటో కూర్చొని లేవలేడు కానీ వంగుండి తీర్థం పెడతా అన్నట్ట ఎవరో ఈయన బోటి మనిషి అని అంతా స్వగతంలోనే అనుకుంది ప్రయాగమూర్తి భార్య. బయట కంటే కోపడతాడు కదా. కోపంతో కొత్తలాడిపోతున్నాడు. రాత్రి భోజనం కూడా చేయలే. అలాగే అటు ఇటు కదులుతూ నిద్రపోయాడు. మర్నాడు ఆఫీసుకు పోయేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. మొన్న ఈ మధ్య లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎవరెవరు వాడుకున్నారో వాళ్ళ పూర్తి వివరాలు పంపించమని పైనుంచి విజిలెన్స్ బ్రాంచ్ వాళ్ళు అడిగారట. ఎందుకు అడిగారో ఏమో అని ప్రయాగమూర్తి గాబరా పడుతున్నాడు. ఎప్పటి నుంచో సాగుతున్న ఈ దొంగ బిల్లుల వ్యవహారాన్ని కూకట వేళ్లతో పెకిలించాలనే ఉద్దేశంతో విజిలెన్స్ వాళ్ళు పకడ్బందీగా ఎంక్వైరీ చేశారట. ఎవరైతే బిల్లులు పెట్టి డబ్బు తీసుకున్నారో వాళ్ళు అసలు అస్సాంకు ప్రయాణం చేయలేదని, వాళ్ళ డీలక్స్ బస్సు ఆ రూట్లో నడవలేదని స్టేట్ ఆర్టీసీ వాళ్లతోనూ దారిలో అన్ని చెక్ పోస్టుల్లోనే ఎంక్వైరీ చేసిన మీదట తేలింది. అందుకోసం ఆ బస్సులో ప్రయాణం చేశామని ఎవరెవరు బిల్లు పెట్టి డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ప్రయాగమూర్తి కూడా అందులో ఒకడు. అతనికి వచ్చిన లెటర్లో ఫలానా డీలక్స్ బస్సు అస్సాంకు పోలేదని, అతని కుటుంబ సభ్యులు ప్రయాణం చేయకుండానే దొంగ రికార్డులు సృష్టించి అక్రమంగా గవర్నమెంట్ డబ్బులు తీసుకొని తన స్వప్రయోజనాలకు వాడుకున్నారని, అతని మీద క్రమశిక్షణ నిబంధనల కింద ఎందుకు చర్య తీసుకోకూడదో వారం రోజులాగా జవాబు ఇవ్వాలని ఉంది. అలా ఇవ్వని పక్షంలో కఠినమైన చర్య తీసుకోవాల్సి ఉంటుందని అందులో ఉంది. ప్రయాగమూర్తి తల తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయటం? తనతో పాటు ఇంకా 15 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో ఎక్కడెక్కడో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా వాళ్ళు పట్టుబట్టల. కర్మ కొద్దీ వీళ్ళు పట్టుబడ్డారు. ఏ యాక్షన్ తీసుకుంటారో చూద్దాం అనుకున్నాడు ప్రయాగమూర్తి. ఎక్కడెక్కడో జరుగుతున్న వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్ళింది. సెంట్రల్ మినిస్టర్ కూడా వాళ్ళందరి మీద కఠినమైన చర్య తీసుకోవాలన్నట్టు డిపార్ట్మెంటల్ హెడ్స్ని హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఏ మూలకి సరిపోతుంది? రాకపోకలకి టిక్కెట్ డబ్బులు ఇస్తారు. మరి తిండి ఖర్చులు, దారి ఖర్చులు, లాడ్జింగ్ ఖర్చులు ఎవరిస్తారు? ఈ ఖర్చులంతా కలిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుకు 4 ఇంతలు అవుతుంది. నిజంగా తిరిగి చూడాలనుకునే వాళ్ళు నెలసరి సంపాదనలో అంత డబ్బు ఆదా అవుతుందా? అందుకే ప్రయాగమూర్తి లాంటి వాళ్ళు బిల్లు ఒకటి చూపించి అలా వచ్చిన డబ్బుతో దగ్గరగా ఉన్న మరో చోటకు వెళుతున్నారు. అందులో వాళ్ళకి ఇన్ని ఖర్చులు కలిసి వస్తున్నాయి. ప్రయాగమూర్తికి విమానంలో ప్రయాణించాలనే గొంతెమ్మ కోరిక ఉండటం వేరే విషయం. అయినా రూలే కదా. సూటిగా పోకుండా వంకరదారులు, 2 దొడ్డిదారులు చూసుకుంటే అప్పుడే కొంపలు అంటుకునేది.
నోటీసులు అందుకున్న వాళ్ళందరూ యూనియన్ లీడర్లను పట్టుకున్నారు. అందులో ప్రయాగమూర్తి కూడా ఉన్నారు. యూనియన్ లీడర్లు వాళ్ళు శక్తి వంచన లేకుండా డిపార్ట్మెంట్లో ఆఫీసర్లతో చర్చలు జరిపారు. ఇక ముందు ఇలాంటి వాటికి పాల్పడమని ఉద్యోగులు సక్రమంగా వ్రాసి నమ్మకంగా వ్రాసిస్తే మొదటి తప్పుగా భావించి విడిచిపెట్టేయమన్నారట మినిస్టర్ గారు. యూనియన్ లీడర్లకి భూమి ఆకాశాలు ఏకమైనంత పనైంది. ఇది వాళ్ళ విజయంగా భావించి భుజాలు ఎగరేశారు. అయితే డిపార్ట్మెంట్లో ఆఫీసర్లు మాత్రం ఒక అడ్డంకి పెట్టారు. ఉద్యోగులు తీసుకున్న డబ్బును వడ్డీతో సహా వెంటనే కక్కేయాలని, అలా చేయని పక్షంలో నెలసరి వాయిదాల కింద ఎంత తక్కువ వ్యవధిలో వీలైతే అంత తక్కువ వ్యవధిలో నెల జీతాల్లో కోతలు పెట్టాలని ఆర్డర్లు జారీ చేశారు. ప్రయాగమూర్తి తీసుకున్న డబ్బు సగానికి పైగా ఎప్పుడో ఖర్చు అయిపోయింది. మిగిలిన డబ్బులైనా కట్టేయండి, లేకపోతే అవి కూడా ఖర్చు అయిపోతాయి. నేను నెత్తిన నోరు పెట్టుకుని అరిచాను. చేతిలో డబ్బున్నప్పుడు ఏదైనా దగ్గరగా ఉన్న ప్రదేశానికి వెళ్దామంటే విన్నారు కాదు. విమానంలో వెళ్దామని గంతులేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. ఇంకా నయ్యం, మీ ఉద్యోగానికేం కాల. భలేదానివే, మన చేతిలో డబ్బులు ఉండేది ఎప్పుడు ఇలా గొంతుందని నేను కలగన్నానని ఇలా అవుతుందని. అయినా మన మొహాలకి విమానంలో ప్రయాణం ఏమిట్లే, ఈ జన్మలో మనం అలా ప్రయాణం చేయలేమని తేలిపోయింది. ఏం చేద్దాం, గవర్నమెంట్ వాళ్ళు టికెట్ డబ్బులు ఇస్తే సరిపోతుందా? మిగతా ఖర్చులకి ఎవరిస్తారు? మనమేం 5 స్టార్ ఖర్చులు అడుగుతున్నామా ఏమన్నానా? టికెట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు మనకు తగ్గట్టు దారి ఖర్చులు కొడుకు తీయవచ్చు కదా. అయిందేదో అయిపోయింది. ఇంటెద్దా, పిల్లల ఫీజు కట్టాం కదా, వాటి కోసం బయట ఎలాగైనా అప్పు చేయాల్సి వచ్చేది. అది తప్పిపోయింది. తక్కువ వడ్డీతో ఆ అవసరాలు ఇప్పుడు తీరిపోయాయి. పైగా మనం తిరిగి ఇచ్చేయాల్సిన డబ్బు వాయిదాల పద్ధతిని ఇవ్వచ్చు. మంచి రోజులు రాకపోతాయా? విమానంలో ప్రయాణం చేయలేకపోతామా అని నిట్టూర్చాడు ప్రయాగమూర్తి. ఇంత జరిగినా ప్రయాగమూర్తిలో ఆవగింజైందన్న మార్పు లేకపోయేసరికి బాధపడింది అతని భార్య. ఏమిటో ఈ మనిషి, ఎద్దు మీద వాన చినుకులు పడ్డట్టు ఏదో మంచి మార్పు కోసం ఎదురు చూడటం నిరర్ధకం అనిపించింది ఆమెకి. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మీ అందరికీ నచ్చిందనుకుంటాను ఈ కథ. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. థ్యాంక్ యూ.